లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఢిల్లీ జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి నిరసన, ధర్నా, ఆందోళన సరికొత్త ట్విస్ట్లు, టర్న్లు తీసుకుంటుంది. అందులో కూడా ప్రధానంగా సంఘ విద్రోహ శక్తులు ఎంటర్ అయ్యారు అనేటువంటి మాటని ఇటు పోలీసులు అటు నిరసనకారులు ఎందుకని చెప్తున్నారు. బీజేపీయే స్పాన్సర్డ్ గుండాలను పంపిస్తోంది అని సీజేపీ చెప్తూ ఉంటే, విద్యార్థుల పేరుతో ఇతరులు అందులో ఎంటర్ అయ్యారు అని పోలీసులు చెప్తున్నారు. దీనికి తోడుగా జంతర్ మంతర్ దగ్గరికి అక్కడ ఫుడ్ ట్రక్స్ ఎలా వస్తున్నాయి, ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, అంత పెద్ద ఎత్తున వారికి ఈ సహాయ సహకారాలు అందిస్తుంది ఎవరు అనేటువంటి క్వశ్చన్స్ ఎందుకు వినిపిస్తున్నాయి. మనతో పాటుగా ఉన్నారు తమ్మారెడ్డి భరద్వాజ గారు. నమస్కారం. సో రాత్రిపూట చూస్తే బోల్డ్ అన్ని ట్రక్కులు వస్తున్నాయి, అక్కడ ఫుడ్ వస్తుంది, వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీస్, ఇంక్లూడింగ్ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్, ఇవన్నిటిని కూడా సప్లై చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు అంటే ఎవరో స్పాన్సర్ చేస్తున్నారు. ఎవరికి ఆ ఇంట్రెస్ట్ ఉంది అనేటువంటిది ఒక ఫస్ట్ క్వశ్చన్ కనిపిస్తుంది అక్కడ. అది క్వశ్చన్ చేయాల. ఫస్ట్ నెల రోజుల నుంచి కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, అకౌంటబిలిటీ ఫర్ పేపర్ లీకేజ్. నీట్ పేపర్ లీక్ అయినందుకు అకౌంటబిలిటీ అడిగారు. తర్వాత అతను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నెల రోజుల నుంచి సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు అదే అడిగారు. ఇవన్నీ అప్పుడేం జరగల, మీరు చెప్పినవన్నీ అప్పుడేం జరగల. పిల్లలు వాలంటరీగా వెళ్ళి అక్కడ ఉన్నారు, జరుగుతున్నాయి. 20వ తారీఖు తర్వాత మీరు చెప్తున్న స్పాన్సర్డ్ ఇవన్నీ వస్తున్నాయి. రాజకీయ నాయకులు ఎప్పుడైతే దాంట్లో దూరతారో, ఎంతకాలం దూరలా, నెల రోజులు ఎవరు దూరలా. ఇప్పుడు ఆబ్వియస్గా దూరకపోతే ఎందుకు రావట్లేదని అడుగుతున్నారు మీడియానే. వాళ్ళు వెళ్తే మళ్ళీ ఎవరు స్పాన్సర్ చేస్తున్నారంటారు, ఎవరో ఒకళ్ళు చేస్తారు. ఇప్పుడు నిన్న వీడియోలు మీరు చూడండి, 75 ఏళ్ళ ముసలమ్మ, అక్కడ పెద్ద ఆవిడ వాళ్ళ మనవడి కోసం మనవరాల కోసం ఆవిడ వచ్చింది. పళ్ళు ఊడిపోయి నడవలేకుండా ఉంది ఆవిడ. నేను ఇక్కడే ఉంటాను. తండ్రులు తల్లులు ఎంతోమంది వస్తున్నారు, ఎడ్యుకేషన్ చేసుకుని చదువుకున్న డాక్టర్లు వస్తున్నారు, టీచర్స్ వస్తున్నారు. నేను చదువుకున్నాను, నా పిల్లలు కూడా చదువుకోవాలి, ఈ దేశంలో పిల్లలు చదువుకోవాలి అని చెప్పి వస్తున్నారు. ఇవన్నీ కనపడతలేదా మనకి? ఈ పిల్లలు ఇంత చదువుతుంటే అకౌంటబిలిటీ, ఒకసారి మాట్లాడటానికి కష్టమైపోయిన వాళ్ళు ఈ ప్రచారం ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు మనం బయట ఆ రౌడీలో గుండాలో మనకు తెలియదు, పోలీస్ లాఠీలు తీసుకుని 20వ తారీఖు కొడతానికి వచ్చిన వాళ్ళు బయట వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని వీడియోలు తీసి చూపిస్తున్నారు. వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఆ ట్రక్, రాళ్ల ట్రక్ ఎందుకు వచ్చిందంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు. వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చారో, లేకపోతే చైనా సపోర్ట్ చేస్తున్నారు, చైనా ఫుడ్ ట్రక్స్ పంపుతున్నారు, లేకపోతే ఇక్కడి నుంచి డబ్బులు ఉన్న వాళ్ళు పంపుతున్నారు, లేకపోతే ముస్లిమ్స్ పంపుతున్నారు. ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారు? చిన్న ఇష్యూ, అది మేజర్ ఇష్యూ. బట్ వాళ్ళు మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు? గవర్నమెంటు ఒక డైలాగ్, ఏంటయ్యా మీ సమస్య, ఏంటి సమస్య అందరికీ తెలుసు. ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్తున్నారు, ఇది పాపం, దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలని ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. సీరియస్గా తీసుకుంటే నెల రోజుల నుంచి రోడ్డు మీద పడి ఉన్న వాళ్ళని ఎందుకు పలకరించట్లేదు? వాళ్ళు పలకరించి మాట్లాడితే అయిపోయింది కదా. ఇవాళ ప్రతిపక్షం వచ్చి మాట్లాడేదాకా ఎందుకు తీసుకొచ్చారు? పార్లమెంట్లో మాట్లాడటానికి ఎందుకు భయం? బయటికి వెళ్ళి ఎందుకు మాట్లాడుతున్నారు? పార్లమెంట్లోనే మాట్లాడవచ్చు కదా. నిన్న ప్రధానమంత్రి గారు బయట మాట్లాడింది పార్లమెంట్లో మాట్లాడి ఉండొచ్చు, మాట్లాడరు. సో ఇవన్నీ వదిలిపెట్టేసి ఇదంతా వచ్చింది. ఇదేంటి అదేదో చెప్తారు, డీప్ స్టేట్ ఏదో అంటున్నారు. అదేంటో తెలియదు. డీప్ స్టేట్ అంటే ఏంటి? ముందే నాకు చెప్పండి, తర్వాత అర్థం చేసుకుంటాం. కావాలని జరుగుతున్నటువంటి ఒక ప్రచారం, లేకుంటే ఒక ప్రోపగండా అనేది చేస్తున్నారు, నెగటివ్ క్యాంపెయిన్ అనేది చేస్తున్నారు. దానికి కావాల్సినటువంటి టూల్ కిట్లు అనేది ఇస్తున్నారు. మీరు ఇలా క్యాంపెయిన్ చేయండి, మీకు ఒక బ్యాక్గ్రౌండ్లో మీకు కావాల్సినటువంటి సహకారాలు ఇస్తారు అనేది. ఇప్పుడు అక్కడ పిల్లలు అంతమంది ఉన్నారు, చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, తల్లులు తండ్రులు, తాతలు ముత్తాతలు దగ్గర అందరూ ఉంటున్నారే. వాళ్ళకి ఎవరు టూల్స్ ఇస్తున్నారు? ఎవరు టూల్ కిట్ ఇస్తారు? దాంట్లో ఏముంది? నువ్వు అదన్నీ చెప్పే బదులు ఇది జరిగింది, తప్పు జరిగింది, తప్పు జరుగుతుంది గత 10 ఏళ్ళు కన్నా, అంతకుముందు ఏమన్నంటే ఆ ప్రభుత్వంలో జరగలేదు, ఆ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి వాళ్ళని తీసేసి మీరు తీసుకొచ్చాం కదా, జరగకుండా చూడాల్సిన బాధ్యత మీకు ఉంది, చూస్తాం. అది చెప్పకుండా మీరు చేయలేదు, వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు,
అక్కడ జరిగితే మాట్లాడలేదు, వేరే స్టేట్స్ వేరే ప్రభుత్వం ఉన్న స్టేట్స్లో జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ డిస్కస్ చేయాల్సిన విషయాలా? ఇక్కడ అవసరం ఏంటి? 22 మంది బిడ్డలు చచ్చిపోయారు, మన పిల్లలు చచ్చిపోయారు, సూసైడ్లు చేసుకున్నారు. 1 కోటి మందికి ఆ ఎగ్జామ్ వల్ల నష్టం జరిగింది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ జరిగితే మన ఎగ్జామ్ జరిగితే దాంట్లో తప్పులు నేను వాళ్ళు చెప్తున్నారు. వీటన్నిటిని రెక్టిఫై చేస్తాము, చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? నేను బాధ్యత తీసుకుంటానికి ప్రభుత్వానికి ఏంటి భయం? మేము తీసుకుంటామని చెప్పొచ్చు కదా, సింపుల్. చెప్పి వాళ్ళతో కూర్చోబెట్టి ఏంటి మీ సమస్య? డెఫినెట్గా ఒక ఉద్యమం ఏదైనా జరుగుతూ ఉంటే కొంతకాలం అయిపోయినాక వాళ్ళ ఉనికి కోసం అన్ని పార్టీలు కలుస్తాయి. మనం ఇక్కడ తెలంగాణ ఉద్యమం చూసాం, ఇక్కడే కాదు, ఇదే కాదు, మేము చాలా రాష్ట్రాల్లో ఉద్యమాలన్నీ ఏ రాష్ట్రంలోనూ పొలిటికల్ పార్టీ స్టార్ట్ అవ్వలేదు, ఇండిపెండెంట్గా ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. పొలిటికల్ పార్టీస్ వాటి అడ్వాంటేజ్ కోసం వాటిలో చేరినాయి. అనివార్యంగా జారపోతే ప్రజల్లో నుంచి వాళ్ళు దూరం అయిపోతారు. సో అనివార్యంగా జారుతారు. చేరితే వాళ్ళు ఎందుకు చేరారు అని మనం మాట్లాడితే ఎందుకు? రాహుల్ గాంధీ వచ్చాడా, రాజీవ్ గాంధీ వచ్చాడా, ఇంకొక పుల్లయ్య వచ్చాడా, ఎల్లయ్య వచ్చాడా అని గురించి మాట్లాడారు. షబన్ ఆజ్మీ వచ్చిందా? లేకపోతే వచ్చిన వాళ్ళు అందరూ డబ్బు ఉన్నోళ్ళు. మీరంతా డబ్బు ఉన్నోళ్ళు కాదా? వాళ్ళు రాజ్యం వెళ్తున్న వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు కాదా? సో ఎవరు డబ్బు ఉన్నోళ్ళు, ఎవరు డబ్బు లేని వాళ్ళు, ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు అంటే 370 మంది ఎంపీలంతా క్రిమినల్ రికార్డు ఉన్నోళ్ళు ఉన్నారు అక్కడ. సో వాళ్ళంతా మంచివాళ్ళ? ఎవరు మంచి ఎవరు చెడు కాదు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ సమస్యకి బాధ్యత వహించాలా వద్దా, సింపుల్ ఇష్యూ. దాని గురించి మాట్లాడకుండా ఇవన్నిటి చుట్టూ తీసుకొచ్చి రైలు ఆపేశారు, పోలీసు బ్యారికేడ్ పెట్టారు, ఫైరింగ్ చేశారు, లాఠీచార్జ్ చేశారు, రాళ్ళు వేశారు. వాళ్ళు చేశారు, వీళ్ళు చేయరు. అసలు వచ్చిన లారీ ట్రక్కుని ఎందుకు తీసేయలేదు? 3 గంటలకు ఇచ్చిన ట్రక్కు అందరికీ తెలుసు, 4 గంటలకి అది మీడియాలో పెట్టారు, సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళే పెట్టారు. పిల్లలు పెడితే పోలీస్ డ్యూటీ కదా తీయించాల్సింది, వాళ్ళు తీయించలా. ఇప్పుడు రాళ్ళు వేసారు, వాళ్ళు తెచ్చిపెట్టారు. తీయాల్సిన బాధ్యత నీదా కదా, ఎందుకు తీయలే నువ్వు? ఆ సమాధానం ఎవరు చెప్పరు. వాళ్ళు రాళ్ళు వేసారు, నాకు దెబ్బలు తగిలినాయి అంటున్నారు. నువ్వు రాళ్ళు కొట్టమని చెప్పి తెచ్చిపెట్టి ప్రేరేపించింది నువ్వు ఒకవేళ చేసి ఉంటే. ఎందుకంటే ప్రేరేపించింది నువ్వు అని నేను గట్టిగా ఎందుకంటున్నానంటే, అది 4 గంటల నుంచి ప్రచారంలో ఉంటే ట్రక్ ఉందని 11:30 దాకా రాళ్ళ లాఠీచార్జ్ చేయాలి, 11:30, 12 దాకా లాఠీచార్జ్ చేయాలి. ఈ లోపల తీయించేసవచ్చు కదా, తీయించలా. వీటన్నిటికీ దేనికి మాట్లాడకుండా ఆ పిల్లలు, చిన్న 10 ఏళ్ల పిల్లలు ఏం తప్పు చేశారు? వాళ్ళు కూడా డీప్ స్టేటా? 10 ఏళ్ల పిల్లలకి ఏం తెలుసు పాపం? వాళ్ళు వచ్చారు, ఏంటో వచ్చారు. మా అన్నలకో, మా అక్కలకో, లేకపోతే మా తల్లిదండ్రులకో అన్యాయం జరుగుతుందని వాళ్ళు వచ్చారు, ముసలోళ్ళు వచ్చారు, రకరకాల మంది వచ్చారు. ఇది డీప్ స్టేట్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం అంటే ఎట్లా? తప్పు జరుగుతున్నప్పుడు తప్పుని మనం ఒప్పుకొని తర్వాత మనం మాట్లాడుతున్నాం. దాని సమస్యను పరిష్కరిస్తానికి ప్రయత్నం చేయాల్సింది ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా. అది కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అది వదిలేసి ప్రతి దానికి మనం ఎదురుదాడి చేయడానికి మొదలెడుతున్నాం. తప్పు జరిగినప్పుడు తప్పుని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా, ఇదే కాదు, ఒక బీజేపీనే మనం మాట్లాడుతున్నాం, అన్ని ప్రభుత్వాలు ఎదుటి వాళ్ళ మీద రాయేయటానికి మాట్లాడుతున్నారు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది చాలా భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాం, చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాం. ఈ టైంలో కాక్రోచ్ జనతా పార్టీ అనేవాళ్ళు, వాళ్ళు ఎవరికీ సంబంధం లేకుండా, ఏ పార్టీతో సంబంధం లేకుండా వాళ్ళు వచ్చి అక్కడ చేస్తున్నారు. వాళ్ళని మనం అభినందించాలి, ఎందుకంటే ఏ పార్టీ సపోర్టు తీసుకోకుండా వచ్చారు వాళ్ళు. ఆ పిల్లలు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతా ఉన్నారు. ఇప్పుడు ఎవరో పెడుతున్నారు, 3 రోజుల నుంచి పెడుతున్నారంట. ఎవరు పెడుతున్నారో మనకు తెలీదు. వాళ్ళు చాలామందికి ఈ మొన్న లాఠీ చార్జ్ తర్వాత వాళ్ళ మీద సింపతి పెరిగింది. డబ్బు ఉన్నోళ్ళు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే పొలిటికల్ పార్టీస్ ఇచ్చి ఉండొచ్చు, ఎవరైనా ఇచ్చి ఉండొచ్చు. వాళ్ళు ఇస్తుంటే వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు ఇచ్చారంటే ఎంత డబ్బు అవుతుంది? 12 లక్షలు అవుతుంది కదా, 12 లక్షలు రోజు అవుతాయంటే ఎవడు పెడతాడు 12 లక్షలు అని నువ్వు ప్రశ్నిస్తున్నావే. 30 రోజుల నుంచి రోడ్డు మీద పడిన పిల్లలు, 3,000, 4,000, 5,000 తిండి తిప్పలు లేకుండా పడిన పిల్లలు, టాయిలెట్స్ లేకుండా పడిన పిల్లలు, ఏమీ లేకుండా పడిన పిల్లల గురించి నువ్వు ఆలోచించవా? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులకు చెప్పకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది ఒక అమ్మాయి. ఇంకా ఇట్లా ఉంటే వీళ్ళు దాని గురించి మాట్లాడరు.
మాకు ఏదో చెప్తారు, ఇవన్నీ చెప్తారు, డీప్ స్టేట్ అంటారు, ఇంకోటి అంటారు, చైనా నుంచి ఫండ్ అంటారు. అన్నీ ఓకే, అన్నీ నిజమే అనుకున్నాం కొంచెంసేపు. కానీ తప్పు జరిగిందా లేదా, తప్పుకు పరిష్కారం ఏంటి, ఆయన ఎందుకు బాధ్యత, మేము బాధ్యత తీసుకుంటున్నాం, మేము మంత్రిని రిజైన్ చేయనివ్వం కానీ మేము బాధ్యత తీసుకుంటున్నాం, ఇది చేస్తామని చెప్పమని ఏమనంటే 13 మందిని అరెస్ట్ చేసాం కదా. అరెస్ట్ చేస్తే పరిష్కారం అవ్వట్లేదు కదా. అరెస్ట్ చేసిన వాళ్ళందరూ చాలామంది శిక్ష పడ్డ వాళ్ళు కూడా బయటికి రాగానే దండలు వేసుకుని ఊరేగింపులు చేస్తున్నారు, రేపులు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు. ఆ పరిస్థితిలో ఉంది వాళ్ళ దేశం. అది కరెక్ట్ అనే మనం నమ్మే పరిస్థితిలో ఉన్నాం మనం. దీని గురించి మనం మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి, సిగ్గుపడాలి మనం మాట్లాడటానికి. ఇక్కడ ఇంకొక అంశం కూడా ప్రస్తావనకు వస్తుంది. కేవలం మీరు నీటో లేకుండా పేపర్ లీకో రాజీనామాలోనే అంటున్నారు. దాంట్లోనే ఇప్పుడు రిజర్వేషన్ల పరంగా చూస్తే ఎవరైతే వెనకబడిపోయి ఉన్నారో వాళ్ళకి జరగాల్సినటువంటి న్యాయం, దక్కాల్సినటువంటి సీటు దక్కట్లేదు. వాళ్ళలో ఉన్నటువంటి సైకలాజికల్గా ఒక ట్రామా అనేది ఉంది. దాన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఆ దిశగా కదా ఆలోచించాల్సింది. ఇప్పుడు మీరు ఎవరైతే ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారో దాంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది నీట్ ఎగ్జామ్ రాశారు, దానివల్ల ఎంతమంది అనర్హతకు గురయ్యారు, వీళ్ళందరూ మాట్లాడట్లేదు ఏంటి? అదర్ వర్షన్ వింటున్నారు తప్ప ఈ ఒరిజినల్ వర్షన్ ఎందుకు హైలైట్ చేయట్లేదు అనేటువంటి వాదన ఇప్పుడంతా సోషల్ మీడియాలో తిరుగుతోంది. అదంతా డైవర్షన్ పాలిటిక్సే. ఇప్పుడు 1 కోటి మంది, మా 140 కోట్లు 150 కోట్లు మన జనాభా, 1 కోటి మంది ఎగ్జామ్ రాసేది. 1 కోటి మందికి పిల్లలకి తల్లిదండ్రులు ఉంటారు, అక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నదమ్ముళ్ళు ఉంటారు. ప్రతి వాళ్ళు, అది కాకుండా చదువుకున్న వాళ్ళు, అక్కడికి వచ్చిన వాళ్ళు మా పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకున్నారు, లేదంటే భవిష్యత్ తరాలకు బాగుండాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఎవరు లేకపోయినా కానీ భవిష్యత్ తరాలు బాగుండాలనుకుని చదువుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు. సో వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు మనం? అది మానేసి ఇవన్నీ మాట్లాడుతున్నారు. నువ్వు ఒక సమస్యను పరిష్కరిస్తే అన్ని సమస్యల పరిష్కారం అయిపోతాయి కదా, ఎందుకు చేయట్లా? నీటితో పాటు మీరు చెప్పిన సమస్య కూడా అయిపోతుంది కదా, ఆటోమేటిక్గానే అవుతుంది. అది లేకుండా ఎక్కడ పోతుంది? ఇప్పుడు ఇన్ని రకాల వీడియోలు ఉన్నాయి, వీటన్నిటిని మీరు చూడండి అన్నప్పుడు CJ సూర్యకాంత్ కూడా ఒక మాట అన్నారు, అంత టైం లేదు, మీరు ఆ వీడియోలో ఆయనకి టైం లేదు. ఆయనే కదా అసలు ఉద్యమం మొదలెట్టి ఇచ్చింది ఆయన కదా. కాకూరచ అంద ఆయన దగ్గరికి కేసు తీసుకెళ్లారు. ఆయన దగ్గరికి కేసు తీసుకెళ్తే మరి మామూలుగా అయితే జడ్జిలు నాట్ బిఫోర్ మీ అంటారు. మరి ఆయన నాట్ బిఫోర్ మీ అనుకుంటే ఐ డోంట్ హ్యావ్ టైం అన్నారు. వీ డోంట్ వేస్ట్ అవర్ టైం అంటున్నారు. 50,000 5 లక్షలు 4 లక్షల పిల్లలు ఇక్కడ తన్నులు తిని దెబ్బలు తిని చచ్చిపోతూ ఉంటే సుప్రీంకోర్టుకి టైం లేకపోతే ఇంకెవరికి టైం ఉంది? ఎవరి కోసం ఈ కోర్టులు ఉన్నాయి? ఎవరికి టైం లేదు. ప్రధానమంత్రి గారికి టైం లేదు, సో చీఫ్ జస్టిస్కి టైం లేదు, హైకోర్టుకి టైం లేదు, ఎవరికి టైం లేదు. చస్తే చావని వాళ్ళు ఎవరు చిన్న పిల్లలు, ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? చిన్న పిల్లలు, వాళ్ళు 25-30 ఏళ్ళు పిల్లలు, వాళ్ళు మీరు చెప్పినట్టు విద్యార్థులు అయ్యి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా ఉన్నారు, లేరని అంటలా. ఉన్నామని వాళ్ళే చెప్తున్నారు, వీడియోలే చెప్తున్నాయి. అక్కడ మనం దాంట్లో దాయాల్సింది ఏం లేదు. వీడియోల్లో మేము విద్యార్థులను కాదని చెప్తున్నారు, తల్లిదండ్రులు ఉన్నారు అక్కడ, చిన్న పిల్లల్ని తీసుకొచ్చిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళ బుద్ధి లేదా? ఇంతమంది ఎట్లా వస్తారు, ఎందుకు వస్తున్నారు, దాన్ని ఎందుకు ఆలోచించట్లా? మనం సమస్యని ఆలోచించకుండా ఉన్న ప్రభుత్వాన్ని తిడుతున్నారు అనే ఆలోచనలోకి వెళ్ళి డీప్ స్టేట్ అనే ఇంకో దాని మీదకి వెళ్ళిపోయి మనం మాట్లాడుతున్నాం. మనం సమస్యను పరిష్కరిద్దాం, ఎవరైనా పర్లేదు, అది ఏ పార్టీ అనేది కాదు, అన్ని చోట్ల ఇదే ఉందంటున్నాను కదా. సో అది మానేసి రకరకాలుగా చేస్తున్నారు. ఇది అంటే ఈ సిచ్యువేషన్కి మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు, అంత బాడ్గా ఉంది. సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఢిల్లీకి రావాలి, జంతర్ మంతర్ దాకా రావాలి అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ట్రైన్లను కూడా ఆలస్యం చేస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి AP ఎక్స్ప్రెస్ దగ్గర నుంచి కూడా 24 గంటలు కాదు 40 గంటలు అవుతుంది. అక్కడేమో 16 వరకు మెట్రో ట్రైన్లని కూడా క్యాన్సిల్ చేసేసారు. ఎందుకంటే అక్కడంతా సంఘ విద్రోహ శక్తులు అనే వాళ్ళు వస్తున్నారు. అక్కడ మామూలుగా జరగట్లేదు, శాంతియుతంగా నిరసన అనేది జరగట్లేదు. ఎక్కడైతే ఇలాంటి ఆందోళన జరుగుతుంది అనుకున్నప్పుడు పోలీసులు దాన్ని అసలు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఎవరైతే పీస్ఫుల్గా చేస్తా అన్నారో వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటి ఇంకో వెర్షన్ వస్తుంది అక్కడ. లేదా పీస్ఫుల్గానే చేస్తున్నారు సంఘ విద్రోహ శక్తులు. పోలీస్ డ్రెస్లు వేసుకుని ఉన్నారు అక్కడ, వాళ్ళు పోలీసులు కాదని బొమ్మలు చూపిస్తున్నారు. పోలీస్ డ్రెస్లు వేసుకుని వచ్చిన వాళ్ళంతా సంఘ విద్రోహ శక్తులు కాదా? ముందు ఈ సంఘ విద్రోహ శక్తులు చెప్పండి. అఫీషియల్గా గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తున్న సంఘ విద్రోహ శక్తుల సంగతి తేలిస్తే ఈ జనంలో ఉన్న సంఘ విద్రోహ శక్తులను కూడా మారుద్దాం. అంటే నేను ఇంకోటి కూడా చెప్పగలను, అంటే అది కరెక్ట్గా తప్పు కాదు, మనం ఊరికే మాట్లాడటానికి. సంఘ విద్రోహ శక్తులు నీళ్ళే పంపించారు
అంటే ఆ ఉద్యమం హింసగా తయారవ్వాలని చెప్పి వీళ్ళే పంపించి వాళ్ళ సైడ్ నుంచి మేము సినిమా తీసిన ఎప్పుడో మరో కురుక్షేత్రం అనే సినిమా తీసాను నేను 1980లోనో 81లోనో. దాంట్లో ఈ పొలిటికల్ పార్టీ తరపు వాళ్ళు వచ్చి రాళ్ళు విసురుతారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, అప్పుడే తీశాను నేను. సో వాళ్ళు రాళ్ళు విసిరి ఈ ఉద్యమం హింసాత్మకమైందని పోలీసులతో లాఠీచార్జ్ చేయించాం ఆ సినిమాలో. అప్పుడు అది జనరల్గా జరిగేదాన్ని చూసే నేను చేశాను, నేను సొంత తెలివితేటలు కాదు. సో అదే ఇక్కడ కూడా జరిగింది అనుకోవచ్చు కదా, అది అనుకో మనం. డెఫినెట్గా సంఘ విద్రోహ శక్తులు రాహుల్ గాంధీ చేయించుంటారు, లేకపోతే ఇంకో పుల్లయ్య వాళ్ళు చేయించుంటారు, లేకపోతే చైనా వాళ్ళు చేయించుంటారు, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు చేయించారు, లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళు చేయించుంటారు. మనం ఎంతసేపు బయట ఆలోచిస్తున్నాం, ఎందుకు మన గురించి మనం ఆలోచించుకోవట్లా? ఆలోచించమా, ఆలోచించకూడదా? ఎందుకు ఆలోచించరు? ఒక సమాధానం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు సొల్యూషన్ అనేది కావాలి. ఒక ఆందోళన జరుగుతోంది. గతంలో కూడా రైతు చట్టాలకు సంబంధించి ఆల్మోస్ట్ 1 సంవత్సరం పాటు కొనసాగింది అది. ఇప్పుడు ఏం జరుగుతుందంటారు? అంటే చూడాలి, ఏం జరుగుతుందో తెలియదు. అంత మూర్ఖంగా ఉంటే మనం ఏం చెప్తాం వాళ్ళకి? అంటే మెజారిటీ ఉంది, బ్రూట్ మెజారిటీ ఉంది. ఇప్పుడు బెంగాల్ వాళ్ళు కూడా వచ్చారు. సో 100% పార్లమెంట్లో 100% మెజారిటీ ఉంది. ఏమైనా చేయొచ్చు, ఏ చట్టం అయినా చేయొచ్చు, ఏదైనా నడవచ్చు. ఇన్ని సంవత్సరాలు నడుస్తుంది వాళ్ళకి. ప్రజలు ఓట్లు వేస్తున్నారు, వాళ్ళే రైట్ ఏమో, ప్రజలే రాంగ్ ఏమో, ప్రజలే తప్పుడు వాళ్ళేమో. ఇప్పుడు అపోజ్ చేసిన వాళ్ళంతా మన ప్రజలు కాదు, మన దేశస్తులు కాదు, మన దేశద్రోహులు అని మనం అనుకుంటా ఉంటే పిల్లి కాళ్ళు మూసుకొని పాలు తాగిందంట. అట్లా ఉంటుంది ఇది. సో ఎంతకాలం మనం ఇది చెప్పుకుంటే బతుకుతాం? ఎలక్షన్లు వచ్చేటప్పటికి పాకిస్తాన్ వాడి మీదకి యుద్ధం చేసామో, పాకిస్తాన్ వాడు మన మీద యుద్ధం చేస్తాడు. ఏ ఎలక్షన్ వచ్చినా వాడన్నా మన మీద చేసి ఉంటాడు, లేకపోతే మనమన్నా వాళ్ళ మీద చేసి ఉంటాం. ఎలక్షన్ టైం అయిపోతుంది, గెలిచిపోతాం, ఇమీడియట్గా పేరు చెప్పి బతికిపోతున్నాం. బట్ మనకేంటి, మన దేశానికి ఏంటి, మనకేంటి, మనం ఏం చేస్తున్నాం? లెక్కలు చెప్పాలంటే ఎవరి దగ్గర లేవు. తెలుస్తున్నాయి లెక్కలు, ఆ లెక్కలు మనం ఒప్పుకుంటానికి చాలామంది సిద్ధంగా లేరు. ఇప్పుడు ఆ లెక్కలు మనం చెప్పక చాలా యూట్యూబ్లో ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి లెక్కలన్నీ, ఎవరెక్కడ ఉన్నారు అనేది. సో అది కాదు సమస్య. సమస్య ఏంటంటే మనం ఈ దేశానికి మార్పు కావాలి అని ఆ రోజున మోడీ గారిని అందరూ ఓటేశారు, చాలామంది ఓటేశారు. చాలామంది వేసిన తర్వాత ఒకసారి పెరిగింది, ఒకసారి తగ్గింది, ఏదైనా జరిగింది. ఆయన చాలా నిష్కల్మషంగా, నిస్వార్థంగా పనిచేస్తాడు, చేస్తున్నాడేమో కూడా అని నమ్మారు జనం. నమ్మినప్పుడు ఈ జరుగుతున్న వాటి అన్నిటికీ ఆయన ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఎప్పటికప్పుడు ఆయన చెప్పచ్చు. మన్ కీ బాత్ రేడియోలో ఎందుకు ప్రజల్లోకి రావచ్చు? నిన్న కూడా చెప్పాను, జంతర్ మంతర్కి రావచ్చు కదా. వీళ్ళు కూడా పిల్లలు అంటున్నారు, మాకు వాళ్ళు రావడానికి మాకు ఇక్కడ వస్తే మేము ఏదో చేస్తామని భయపడితే ఒక న్యూట్రల్ ఏరియాకి రమ్మనండి మాట్లాడదాం అంటున్నారు. ఎందుకంటే నడ్డా గారు పిలిచి 4 గంటల వాళ్ళని బయట కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఫైనల్గా మీకు ఏముందో కాగితం రాసిన ముఖాన్ని కొట్టి నేను వెళ్ళిపోతాను. ఇది ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే కాగితం రావాలనుకుంటే ముందే పంపించమంటే అయిపోయిందిగా. దానికి వాళ్ళని రమ్మంటాం ఎందుకు, ఇన్సల్ట్ చేయటం ఎందుకు కూర్చోబెట్టి? అంటే మాకు టైం లేదా? వాళ్ళకి టైం లేనప్పుడు ఎందుకు పిలవటం? నువ్వు ఇన్ని రోజులు 4 రోజులు వదిలేసావు, ఇప్పుడు కూడా వదిలేసి ఉండాల్సింది. పిలిచి నాకు పార్లమెంట్లో ఉన్నాను టైం లేదని, తర్వాత కూడా నువ్వు 5 నిమిషాలు మాట్లాడకుండా లెటర్ ఇవ్వమని చెప్పి లెటర్ తీసుకుని పంపించేశావు. ఇది కరెక్టా? హైకోర్టు కాదంది, సుప్రీంకోర్టు కాదంది, ఎక్కడికి వెళ్ళాలి? ప్రభుత్వం కాదంటుంది, కోర్టులు కాదంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చెప్పాలి? ఏమన్నా చేస్తా అంటే ఇప్పుడు ఆడెవడో స్పాన్సర్ చేశాడు, వీడెవడో స్పాన్సర్ చేశాడు అని నువ్వు దాని మీద మళ్ళీ కామెంట్స్ చేస్తావు, రివర్స్ అటాక్ అవుతుంది. అంతే. ఏం బాధపడుతుంది తప్ప మనం ఏం చేయలేం. బోల్డ్ అని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ సొల్యూషన్ అయినా వస్తుందా? ఎంతకాలానికి ఏం రావాలి? వస్తుందమ్మా. ఈ సమస్యకి ఎప్పుడు పరిష్కారం కాలమే అన్నిటి నిర్ణయిస్తుంది. సమాధానం చెప్తుంది, 100% కాలం సమాధానం చెప్తుంది. తప్పైనా ఒప్పైనా చెప్తుందన్న కాలం. ఇవాళ కాకపోతే రేపు చెప్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి చెప్తుంది. కాలం చెప్పి తీరుతుంది. మనం ఇంతకాలం చూసాం. ఏమో నేను బతికుండగా చూడకపోవచ్చు, తన తర్వాత అయినా వస్తుంది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.